ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే పెద్ద నోట్లపై ఆధారపడడం తగ్గించాలని ఆయన ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లను కోరారు. 500, 200 రూపాయల నోట్ల చలామణి తగ్గించాలని, డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలని చంద్రబాబు కోరారు. తన లక్ష్యం 100% డిజిటల్ లావాదేవీలు చేయడమేనని, దీంతో డబ్బు ఎక్కడకు వెళ్ళిందో తేలిగ్గా తెలుసుకోవచ్చని అన్నారు చంద్రబాబు. అవినీతిని కూడా అదుపు చేయవచ్చునని బాబు తన మనసులోని మాట బ్యాంకర్లతో చెప్పారు. పెద్ద నోట్లతో పాటు డిజిటల్ లావాదేవీలపై ఏపీ ముఖ్యమంత్రి ఇంకా ఏం మాట్లాడారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు 2016 నవంబర్లో 1000 రూపాయలు, 500 రూపాయల నోటును రద్దు చేశారు. అటు తర్వాత వాటి స్థానంలో 2000 రూపాయల నోటును, 500 రూపాయల కొత్త నోటును తీసుకువచ్చారు. మార్కెట్లోకి కొత్తగా చలామణిలోకి వచ్చిన 2000 నోటు క్రమంగా కనిపించకుండా అదృశ్యమైంది. అయితే 2000 నోటు నల్లధనంగా మార్చుకోవడానికి అనువుగా ఉండడంతో రాజకీయ నాయకులు, సంపన్నులు పెద్ద ఎత్తున నోట్లను దాచుకోవడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం కళ్లు తెరిచి 2000 రూపాయలను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం యావత్ దేశంలో కేవలం 500 రూపాయలు, 200 రూపాయల నోట్లు మాత్రమే అత్యధికంగా చలామణి అవుతున్నాయి. ఇక తాజాగా కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో చేరిన చంద్రబాబు మోదీ బాటనే నడుస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మంగళవారం నాడు బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్లపై ఎక్కువగా ఆధారపడవద్దని సూచించారు. పెద్ద నోట్లు 500, 200 రూపాయల చలామణిని తగ్గించుకోవాలని కోరారు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా అవినీతి అరికట్టవచ్చునని, డబ్బు ఎలా చేతులు మారుతుందో తేలికగా గుర్తించవచ్చని, దీంతో అవినీతి అరికట్టవచ్చని బ్యాంకర్లతో మాట్లాడుతూ చెప్పారు బాబు. తన లక్ష్యం రాష్ట్రంలో 100% డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి తేవడమేనని ఏపీ సీఎం స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీ సెక్రటేరియట్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ 5.40 లక్షల కోట్ల రూపాయల లోన్ ప్లాన్ను విడుదల చేసింది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి బ్యాంకర్లు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందేలా చూడాలని, బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని బాబు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా బ్యాంకర్లు 5.40 లక్షల కోట్ల రుణాలు విడుదల చేయడానికి ఆమోదం తెలిపాయి. వాటిలో 3.75 లక్షల కోట్లు ప్రాధాన్యతా రంగాలకు, 1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయించారు. 2.64 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించారు. అలాగే 32,600 కోట్లు డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్ రంగాలకు కేటాయించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.23 లక్షల కోట్లను ప్రాధాన్యతా రంగం కోసం కేటాయింపులు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం దీన్ని 3.75 లక్షల కోట్లకు పెంచారు. గత ఏడాది వ్యవసాయ రంగానికి 2.31 లక్షల కోట్ల రుణాల కేటాయింపు జరిగింది. దాంట్లో 90% లక్ష్యాన్ని సాధించామని అధికారులు చంద్రబాబుకు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 69,000 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగాలకు కేటాయించారు. ఈ కేటాయింపుల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించవచ్చని అధికారులు సమావేశంలో పేర్కొన్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఎంఎస్ఎంఈ సెక్టార్కు 87,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే గృహ నిర్మాణాల కోసం 11,500 కోట్లు, 8,000 కోట్ల రూపాయలు సాంప్రదాయేతర ఇంధనం కోసం బ్యాంకర్లు విడుదల చేయనున్నారు. కాగా మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి 5 ప్రాధాన్యతా రంగాలకు రుణాలు ఎలా పంపిణీ చేయాలో నిర్ణయిస్తారని చంద్రబాబు చెప్పారు. అలాగే బ్యాంకర్లు సంపద సృష్టించే రంగాలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. కాగా డిజిటల్ లావాదేవీల్లో దేశంలోని టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటని అన్నారు. డిజిటల్ చెల్లింపులకు బ్యాంకర్లు ప్రోత్సహించాలన్నారు. దీని ద్వారా అవినీతిని అరికట్టి ఉత్పత్తిని పెంచుకోగలమని బాబు సూచించారు. రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా అరికట్టాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. డిజిటల్ లావాదేవీలతోనే ఇది సాధ్యమని భావిస్తున్నారు. మరి బాబుకు బ్యాంకర్ల చేయూత ఎంతవరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.
కేంద్రంలో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడానికి కారణమయ్యారని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ మోదీపై ధ్వజమెత్తుతుంటారు. మరి బాబు కూడా మోదీ బాటపట్టి నోట్ల చలామణి తగ్గించాలని కోరడం, డిజిటల్ లావాదేవీలను పెంచాలని కోరడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో కాలమే చెప్పాలి.